ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన భారత్ ఇరాన్ మధ్య దూరం పెంచుతోందా? భారత్కు అత్యంత కీలకమైన చాబహార్ పోర్టును ఈ పర్యటన దూరం చేయబోతోందా? ఇరాన్ విదేశాంగ మంత్రి వ్యవహార శైలి చూస్తే అలాగే అనిపిస్తోంది. కేంద్ర సర్కార్ రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాబహార్ పోర్టుకు ఎటువంటి కేటాయింపులు చేయలేదు. ఇరాన్ మంత్రి దీన్నే ఎత్తి చూపుతూ మోదీ సర్కార్ను తప్పుపట్టే ప్రయత్నం చేశారు. కీలక పోర్టుకు నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇన్ని రోజుల తర్వాత ఈ రియాక్షన్ ఎందుకు వచ్చింది? అది కూడా ప్రధాని మోదీ టెల్ అవీవ్లో ఉన్న టైంలోనే ఎందుకు స్పందించారు? భారత్ ఇజ్రాయెల్ మధ్య బలపడుతున్న స్నేహబంధాన్ని చూసి ఇరాన్ ఓర్చుకోలేకపోతోందా? అందుకే చాబహార్ పోర్టును అడ్డుపెట్టుకుని భారత్పై బెదిరింపులకు దిగుతోందా? మోడీ ఇజ్రాయెల్ టూర్తో భారత్ ఇరాన్ మధ్య గ్యాప్ వచ్చిందా? కీలకమైన చాబహార్ పోర్టును ఈ పర్యటన దూరం చేయనుందా? చాబహార్ను అడ్డు పెట్టుకుని భారత్పై బెదిరింపులకు దిగుతోందా? చాబహార్ పోర్ట్ మిడిల్ ఈస్ట్ దేశాలతో వాణిజ్యం నడపడానికి ఇండియాకు గోల్డెన్ ఎంట్రీ పాయింట్. అది మాత్రమే కాదు, 145 కోట్ల భారతీయుల భద్రతకు పాకిస్తాన్తో కలిసి చైనా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఈ పోర్ట్ యాక్షన్ పాయింట్ కూడా. అలాంటి వ్యూహాత్మక పోర్టును డొనాల్డ్ ట్రంప్కు భయపడి మోడీ ప్రభుత్వం వదిలేసిందంటూ ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. విపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అమెరికా అధ్యక్షుడి ఒత్తిడితో చాబహార్ పోర్టుపై నియంత్రణను వదిలేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. $120 మిలియన్ ప్రజాధనాన్ని చాబహార్ పోర్టులో ఇన్వెస్ట్ చేశారని, ఇప్పుడు ఆ డబ్బంతా వృధా అయిందని విమర్శించారు. దీంతో విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. చాబహార్ పోర్టు ఎపిసోడ్లో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది. వ్యూహాత్మక పోర్టును వదులుకునే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. जैसा कि आपको पता है 28 अक्टूबर 2025 को यूएस के ट्रेजरी विभाग ने एक चिट्ठी जारी की थी हम लोगों को. उस चिट्ठी में उसमें अनकंडीशनल सैंक्शंस वेवर की बारे में जानकारी थी. और ये जो अनकंडीशनल वेवर है, जो सैंक्शन वेवर हमको मिला है, आपको पता है जैसे कि वो 26 अप्रैल 2026 तक वैध है. हम इस व्यवस्था पर काम करने के लिए यूएस पक्ष के साथ बातचीत कर रहे हैं. చాబహార్ పోర్టు విషయంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇచ్చిన క్లియర్ కట్ క్లారిటీ ఇది. చాబహార్ ఎపిసోడ్ లో అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. ఈ పోర్టుకు సంబంధించి అమెరికా ఇచ్చిన మినహాయింపులు ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకు అమలులో ఉంటాయని గుర్తు చేశారు. ఆ వివరణతో వివాదం ముగిసింది. ఇది జరిగిన ఇన్ని రోజుల తర్వాత సీన్లోకి ఇరాన్ వచ్చింది. ప్రధాని మోడీ టెల్ అవీవ్ లో ఉన్న సమయంలోనే చాబహార్ పోర్టు విషయంలో భారత ప్రభుత్వం తీరును తప్పుబట్టే ప్రయత్నం చేసింది. భారత బడ్జెట్లో చాబహార్ పోర్టుకు ఈసారి నిధులు కేటాయించకపోవడంపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందించారు. ఇది విచారకరమని వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్తో ఇండియా వాణిజ్యపరంగా అనుసంధానమయ్యేందుకు ఈ పోర్టు కీలకమని కామెంట్ చేశారు. ఈ పరిణామం భారత్కు కూడా విచారం కలిగించేదే అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మధ్య ఆసియా, యూరోపియన్ దేశాలకు అనుసంధానించే గోల్డెన్ ఎంట్రీ చాబహార్ పోర్ట్ అని ప్రధాని మోడీ గతంలో చేసిన వ్యాఖ్యల్ని కూడా మంత్రి అబ్బాస్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ ఇప్పుడే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? భారత్ నిజంగా నిధులు కేటాయించలేదా? ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పింది నిజమే. చాబహార్ పోర్టుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు చేయలేదు. గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు 400 కోట్లు కేటాయించగా ఇప్పుడు ₹1 కూడా కేటాయించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కానీ ఇక్కడే ఓ మెలిక ఉంది. భారత ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం చాబహార్ అభివృద్ధికి భారత్ అంగీకరించిన $120 మిలియన్ మొత్తాన్ని ఇప్పటికే ఇరాన్కు బదిలీ చేసేసింది. ఈ నిధులు అమెరికా ఆంక్షల కంటే ముందే ట్రాన్స్ఫర్ అయ్యాయి. కాబట్టి కొత్తగా బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇరాన్ మంత్రి చెప్పింది అదనపు నిధుల గురించి కావచ్చు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించడానికి కారణం ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ పోర్టుపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రస్తుతం భారత్కు లభించిన 6 నెలల సడలింపు ఉంది. అది ఏప్రిల్ 26తో ముగియనుంది. ఈ సడలింపును కొనసాగించేలా అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలలో సానుకూల ఫలితాలు వస్తే ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే చాబహార్ నిర్మాణ పనులు కొనసాగడం అంత ఈజీ కాదు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తోంది. అంతే తప్ప కీలక పోర్టును వదులుకోలేదు, వదులుకోదు కూడా.
ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి ఇప్పుడే అసంతృప్తిని ఎందుకు వ్యక్తం చేశారన్న ప్రశ్నకి వద్దాం. దీనికి చాలా సింపుల్ ఆన్సరే ఉంది. అది ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటన. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. భారత్ ఇజ్రాయెల్తో రక్షణ సాంకేతిక రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉండడం ఇరాన్కు కొంత ఆందోళన కలిగించే అంశమే. భారత్ అనుసరించే విదేశాంగ విధానం ప్రకారం ఒక దేశంతో సంబంధాలను మరొక దేశంతో పోల్చి చూడదు. అంటే ఇజ్రాయెల్తో స్నేహం చేస్తూనే ఇరాన్తో చాబహార్ వంటి ప్రాజెక్టుల్ని కొనసాగించాలని భారత్ కోరుకుంటుంది. అయితే ప్రస్తుత అమెరికా ఆంక్షల ఒత్తిడి, ఇజ్రాయెల్తో పెరుగుతున్న సాన్నిహిత్యం వల్ల భారత్ ఇరాన్ విషయంలో కొంత దూరంగా జరుగుతోందని టెహరాన్ భావిస్తోంది. ఇరాన్ మంత్రి అసంతృప్తి కేవలం బడ్జెట్ కోత వల్ల మాత్రమే కాదు, మోడీ సర్కార్ తన వ్యూహాత్మక ప్రాధాన్యతలను మారుస్తోందనే ఆందోళన వల్ల కూడా కావచ్చు. భారత్ మాత్రం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. ఇది అర్థం చేసుకోలేని ఇరాన్ చాబహార్ పోర్టును అడ్డు పెట్టుకుని భారత్పై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఆంక్షల మధ్య ఉంది. భారత్ తన వైపు ఉంటుందని, అమెరికా ఒత్తిడిని ఎదిరించి చాబహార్ ద్వారా వ్యాపారం కొనసాగిస్తుందని ఇరాన్ ఆశించింది. భారత్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించడం టెహరాన్కు చెర్రెత్తిస్తోంది. భారత్ కనుక వెనక్కి తగ్గితే మేము ఈ ప్రాజెక్టును చైనాకు అప్పగిస్తామని ఇరాన్ గతంలోనే పరోక్షంగా హెచ్చరించింది. చైనా ఇప్పటికే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును హస్తగతం చేసుకుంది. సో చాబహార్ కూడా వారి చేతికి వెళితే అది భారత్కు వ్యూహాత్మకంగా పెద్ద నష్టం. కానీ ఈ విషయంలో భారత్ను కాదని చైనా దగ్గరికి వెళ్లే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే భారత్తో 10 ఏళ్లకు ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాన్ని మీరితే ఇండియా చూస్తూ ఊరుకోదు. సో ఇదంతా తన అసంతృప్తిని వ్యక్తం చేసే దౌత్య వ్యూహమే తప్ప చాబహార్ను భారత్ నుంచి దూరం చేసే సాహసం చెయ్యదు.